వేసవిలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు షేక్ బాబా తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి శుక్రవారం మజ్జిగతో పాటు మంచినీరు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిప్పర్తి మండల బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ మంచినీరు పంపిణీ కేంద్రాన్ని షేక్ బాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మజ్జిగ మరియు మంచినీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల అధ్యక్షుడు వంగూరి రవి, బీజేపీ జిల్లా నాయకులు పొలగోని సర్వయ్య గౌడ్, వడ్డే శ్రీనివాస్ రెడ్డి, కొండూరు శ్రీనివాస్, ఉప్పల శోభారాణి, బీజేపీ మండల అధ్యక్షుడు దేశోజు శివశంకర్, నల్లబోతు రమేష్, సైదులు, నేదునూరి శ్రీనివాస్, పాపసాని శివ, కందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో తిప్పర్తి మండలంలోని మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రజలు మంచినీటికి ఎండ తీవ్రత బాగా ఉంది కాబట్టి దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి దాహం తీర్చే దాని ఉద్దేశంతో సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సేవా సమితి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాలు ప్రధానమంత్రి పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక కంకణం కట్టుకొని ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆదరణ చూపెట్టారు. మాకు కూడా చాలా సంతోషంగా